కొణిదెల నిహారిక ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా అంటే మాత్రం చాలా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు మ్యాడ్ స్క్వేర్ లాంటి ఒక బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నటువంటి సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. దాంతోపాటు వరుస విజయాలు అందుకుంటున్నటువంటి నయన సారిక హీరోయిన్గా నటిస్తుందని చెప్పేసి కూడా చాలా పాజిటివ్ ఎలిమెంట్స్తో ఈ సినిమా కనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా మానస శర్మ లాంటి ఒక లేడీ డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం అవుతుందని చెప్పేసి కూడా అదొక ప్లస్ పాయింట్లో కూడా కనిపిస్తుంది. దీంతోపాటు ఒక భారీ స్థాయిలో చేసినటువంటి ప్రమోషన్స్, భారీగా అనిపించినటువంటి ఎక్స్పోజర్ పెంచడం కావచ్చు, లేకపోతే భారీగా ప్రమోషన్స్తో ఆకట్టుకున్నటువంటి విధానం కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇన్ని పాజిటివ్ ఎలిమెంట్స్తో పాటు ఇన్ని పాజిటివ్ థింగ్స్ మధ్య ఈ సినిమా రిలీజ్ అయిపోయింది. మరి రాకాస సినిమా ఎలా ఉందనేది ఈ రివ్యూలో చూద్దాం. రాకాస మూవీ కథగా చూస్తే కనుక దాదాపు ఒకనొక ఊర్లో జరిగినటువంటి కథగా కనిపిస్తుంది. ఒక గ్రామంలో జరిగినటువంటి కథ ఇది. ఆ కథ ప్రకారంగా కొన్ని వందల ఏళ్ళుగా ఆ ఊరికి ఒక రకమైనటువంటి శాపం ఉంటుంది. ఆ శాపం వల్ల ఊర్లో తోకచొక్క పడినప్పుడు ఆ ఊరికి సంబంధించిన ఒక బ్రహ్మరాక్షసుడు మేల్కొని ఆ బ్రహ్మరాక్షసుడు మనిషి యొక్క బలిదానాన్ని కోరుతూ ఉంటాడు. ప్రతి తోకచొక్క పడిన తర్వాత అతని బలిని కోరుకోవడం మాత్రం కనిపిస్తుంది. ఇది కట్ చేస్తే వీరబాబు అనే ఒక కుర్రాడు అమెరికా నుంచి ఆ ఊరికి వచ్చి ఆ ఊరు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఆ అమ్మాయి అప్పటికే పెళ్లికి రెడీ అవుతూ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో అతను ఉన్నప్పుడు అతను మరొక అమ్మాయి అతన్ని చేరదీస్తుంటుంది. ఆ అమ్మాయి అతన్ని ప్రేమిస్తూ ఉంది. ఈ క్రమంలో అతను చేసినటువంటి ఒక తెంగర పనులు, లేకపోతే తిరిగి అమెరికా వెళ్ళిపోవాలని చేసినటువంటి ప్రయత్నాలు భాగంగా అతను చేసినటువంటి తెంగర పనుల కారణంగా ఆ ఊర్లో ఆగిపోతూ ఉంటాడు. అంటే అతని పాస్పోర్ట్ కూడా పోలీసులు తీసుకుంటారు. కట్ చేస్తే ఆ ఊరికి ఈ సంవత్సరంలోనే మరి ఒకసారి బ్రహ్మరాక్షసుని మేల్కొనేటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ తర్వాత మరి ఆ బ్రహ్మరాక్షసుని మేల్కొంటే వీరబాబుకి సంబంధం రిలేషన్ ఏంటి, వీరబాబుకి సంబంధించినటువంటి బ్రహ్మరాక్షసుల మధ్య వచ్చినటువంటి కథ ఏంటి, ఆ నేపథ్యం ఏంటి, ఇదనేది మాత్రం కథగా కనిపిస్తుంటుంది. సింపుల్గా చూస్తే ఇది ఒక చందమామ లాంటి కథగా కనిపిస్తుంది మనకి మామూలుగా చూస్తే. కానీ కథనంగా మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకుందంటే మాత్రం అక్కడక్కడ ఆకట్టుకుంటుంది, అక్కడక్కడ మెప్పించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాల్లో అంటే ఒక కామెడీతో పాటు లవ్ ఎలిమెంట్స్ కావచ్చు, లేకపోతే హారర్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ మిక్స్డ్గా కనిపించినప్పుడు మనకి భారీ స్థాయిలో ఊహిస్తూ ఉంటారు జనం. కాకపోతే ఇక్కడ మూడు కూడా కాస్త తేలిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే హారర్ ఎలిమెంట్ పూర్తి స్థాయిలో మిస్ అయిపోయింది, అలాగే లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కామెడీ కూడా సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ వచ్చిన తర్వాత కామెడీ కాస్త అక్కడక్కడ మెప్పిస్తుందని చెప్పేసి కనిపిస్తుంది. అలాగే గెటప్ సీన్ పాత్ర కూడా చాలా తేలిపోయినట్టుగా కనిపిస్తుంది. గెటప్ సీన్ పాత్ర కూడా మ్యాక్సిమం ఆకట్టుకోలేకపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. కాకపోతే సంగీత్ శోభన్ తనదైనటువంటి ఒక ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో పాటు తనపించినటువంటి టైమింగ్ కావచ్చు, అవన్నీ కూడా యాడ్ చేసుకొని తన ప్లస్ పాయింట్లా కనిపిస్తుంది. దాంతోపాటు 9th క్లాస్లోనే చదువు ఆపేసి మంత్రాలు నేర్చుకునేటువంటి అమ్మాయిలాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ పాత్ర కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంటుంది, కొంచెం వైవిధ్యంగా కనిపిస్తుంటుంది. ఆ తర్వాత ఆ బ్రహ్మరాక్షసుకు సంబంధించినటువంటి ఒక భవంతిలోకి వీళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి రకరకాలైన ఎలిమెంట్స్ కావచ్చు, రకరకాలైనటువంటి సన్నివేశాలు కావచ్చు, వచ్చినటువంటివన్నీ కూడా పెద్దగా ఆకట్టుకుందంటే మాత్రం అక్కడక్కడ ఆకట్టుకునేలాగా మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ తరహా సినిమాలో హారర్ ఎలిమెంట్స్ మాత్రం ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటాం మ్యాక్సిమం. కానీ ఈ సినిమాలో పూర్తిగా హారర్ మిస్ అవడం అనేది బిగ్గెస్ట్ మైనస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా దాంట్లో ఒక మానవీయ కోణంలో ఒక హారర్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసి ఒక చిన్న పాపకు సంబంధించినటువంటి ఎలిమెంట్స్ మిక్స్ చేసుకోవడం, లేకపోతే ఆ చిన్న పాప చుట్టూ కథ బ్రహ్మరాక్షసుడు పాత్ర కనిపిస్తున్నది మాత్రం కాస్త కొత్తగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కాస్త పాతగా కూడా అనిపిస్తుంది. ఈ తరహా పాత్రలు అంటే మనకి బ్రహ్మరాక్షసుడు అంటే అతని గెటప్ కావచ్చు, అతని ఆహార్యం కావచ్చు, అతని ఒక భగభగ బండేటువంటి అగ్నిగోళంలాగా కనిపించేటువంటి బ్రహ్మరాక్షసుడు పాత్రలో తేలిపోయినటువంటి విధానం మాత్రం చాలా ఇబ్బంది పెట్టినటువంటి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్థాయిలో బ్రహ్మరాక్షసుడు 100 ఏళ్ళుగా ఆ ఊళ్ళో తిష్ట వేసినటువంటి బ్రహ్మరాక్షసుడు చాలా చిన్న చిన్న ఎలిమెంట్స్ కోసం, లేకపోతే ముగ్గురు మనుషుల మధ్య తప్పించుకోవడం, లేకపోతే ఇద్దరు మనుషులు తప్పించుకునే విధంగా అతను ప్రవర్తించడం, లేకపోతే అప్పుడప్పుడు కనిపించడం, ఏదో క్యారెక్టర్కి తగ్గట్టుగా లేదా సన్నివేశాలు తగ్గట్టుగా లేదా దర్శకురాలు రాసుకున్నటువంటి విధంగా అతను ఎప్పుడు కనిపిస్తాడో అప్పుడే కనిపించాలంటే మాత్రంగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక రాకాస అక్కడక్కడ మెప్పించేటువంటి సినిమాగా కనిపిస్తుంది, అంటే అక్కడక్కడ ఎంటర్టైన్ చేసేటువంటి కనిపిస్తుంది. కాకపోతే హారర్ ఎలిమెంట్స్ మాత్రం పూర్తిగా మిస్ అయినట్టు కనిపిస్తుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కనుక సంగీత్ శోభన్ ముందే చెప్పినట్టుగా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో కనిపిస్తూ ఉంటాడు, ఎనర్జెటిక్గా కనిపిస్తూ ఉంటాడు. దాంతోపాటు గెటప్ సీన్ కావచ్చు, వెన్నెల కిషోర్ కావచ్చు, నయన సారిక కావచ్చు, లేకపోతే డిఫరెంట్ క్యారెక్టర్స్ కావచ్చు, బ్రహ్మాజీ కావచ్చు, ఆశీష్ విద్యార్థి కావచ్చు, ఇవన్నీ పాత్రలు కూడా ఒక సాధారణమైనటువంటి పాత్రలా కనిపిస్తూ ఉంటాయి. చాలా రెగ్యులర్గా రొటీన్ క్యారెక్టర్లా కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ నటనతో మాత్రం ఆకట్టుకునే పాత్ర సందర్భంగా కనిపిస్తుంది. అలాగే తనికల భార్య పాత్ర కూడా కొంచెం కొత్తగా ఉన్నట్టుగా అనిపిస్తున్నట్టు రెగ్యులర్గా కనిపిస్తుంది. అది కూడా ఆ పాత్ర కూడా ఎలాంటి కొత్తదనం లేకపోవడం అనేది కొంచెం మైనస్గా కనిపిస్తుంటుంది. సో టెక్నికల్గా చూస్తే కనుక ఈ సినిమాకి సంబంధించి పాటలు ఏమి పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం మాత్రం చాలా కొంచెం బాగున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడక్కడ ఎలివేషన్ చేసినటువంటి సన్నివేశాలకు సంబంధించినటువంటి సాధారణమైనటువంటి సన్నివేశాలు కూడా ఎలివేట్ చేసినటువంటి విధానం మాత్రం నేపథ్య సంగీతంలో మెప్పిస్తూ ఉంటుంది. అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అలాగే విఎఫ్ఎక్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, ఇవన్నీ చాలా బాగుండేలాగా తీర్చిదిద్దుకున్నాడు. అలా ఎడిటింగ్ పరంగా చూస్తే కనుక అక్కడక్కడ లోపాలు ఉంటాయి కనిపిస్తూ ఉంటుంది ఎడిటింగ్ పరంగా. అయినప్పటికీ కొంచెం మాక్సిమం డైరెక్టర్ కట్టు కాబట్టి ఎడిటర్స్ మనం అనడానికి లేదు. సో డైలాగ్స్ యావరేజ్గా ఉన్నాయి, లేకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా రిచ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం దర్శకురాలుగా ఎంచుకున్నటువంటి కథ
ఆమె హారర్కు దూరంగా లేకపోతే కథనం పరంగా ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సిందని చెప్పేసి కూడా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే మానస శర్మ ఈ గతంలో చేసినటువంటి వెబ్ సిరీస్లు కావచ్చు, లేకపోతే వెబ్ సిరీస్ రైటర్గా కూడా పనిచేసినటువంటి విధానం కావచ్చు, ఆ వెబ్ సిరీస్లన్నీ కూడా సక్సెస్ అయినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అందుకని దాంతోపాటు ఈ అమ్మాయి ప్రమోషన్స్ పరంగా లేకపోతే ప్రమోషన్స్లో బిహేవ్ చేసినటువంటి విధానం కావచ్చు, చాలా చాలా పొలైట్గా కనిపించడం, చాలా హుందాగా కనిపించడం అనేది మాత్రం సినిమా కూడా అదే స్థాయిలో హుందాగా ఉంటుందని చెప్పేసి కూడా చాలా భావించారు. కాకపోతే అంత సినిమా హుందాగానే ఉంది, కాకపోతే కథాకథనాల్లో చాలా బలమైనటువంటి కథాకథనాలు మిస్ అయినట్టు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక రాకాస్ అనేది వన్ టైం వాచ్గా కనిపిస్తుంది మనకు. అంటే సింపుల్గా ఈ తరహా కథలో కావాల్సినటువంటి ఎలిమెంట్స్, ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎలిమెంట్స్ మాత్రం కాస్త మిస్ అయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది.